ఒక ఊరి చివర ఒక విధవరాలు నివసిస్తూ ఉండేది. ఆ ఊరిలోని పోకిరి పిల్లలు ఆవిడ మీదకి రాళ్ళు విసురుతూ ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ ఏమీ అనేది కాదు. కొంతకాలం తర్వాత ఆ ఇంటి ముందు బురదగా ఉన్న రోడ్డు రాళ్ల రోడ్డు అయింది. తెలిసిన వాళ్ళు అడిగారు, ఎలా చేసావమ్మా అని. ఆవిడ అనింది, అయ్యా, నేను రాళ్లు మోసుకోలేను. అయితే పిల్లలు ఏవైతే రాళ్ళు నా మీద విసిరారో వాటినే నేను భద్రపరిచి ఇలా రాళ్ల రోడ్డుగా వేసుకున్నాను అని. ఈ లోకం నీ మీదకి విసిరే రాళ్ళు నిన్ను అవహేళన చేయటానికి, నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను కృంగదీయటానికి, నిన్ను దేవుని నుంచి దూరపరచటానికి అయ్యుండొచ్చు. అయితే ఎప్పుడైతే ఆ రాళ్లను నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద దేవుని ముందు మొరపెట్టడానికి కారణాలుగా చేసుకుంటావో, ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని, ప్రతి నోటి మాటని దేవుని ఎదుట బలముగా పోరాడటానికి అవకాశముగా, సమయముగా మార్చుకుంటావో, నీ జీవితానికి గొప్ప దారిని నువ్వు ఏర్పరచుకుంటున్నావు. అది నీ ఆశీర్వాదానికి దారి, అది నీ పరలోక రాజ్యానికి దారి. ప్రియదేవుని బిడ్డ, మనుష్యుల నోటి మాటల వలన తగిలే రాళ్లకు భయపడొద్దు. మనుష్యుల ప్రవర్తన వలన తగిలే రాళ్లకు భయపడొద్దు. మనుష్యుల నిందలు, అవమానాలు అనే రాళ్లకు భయపడొద్దు. ప్రతి రాయిని దేవుని ఎదుట మోకాళ్ళ మీద పోరాడగలిగే అవకాశముగా మార్చుకో. నీ జీవితానికి బలమైన బాటను ఏర్పరిచి, నిన్ను అవమానపరిచిన వారి ఎదుట, నిన్ను నిందించిన వారి ఎదుట తన కొరకు బలముగా దేవుడు నిలువబెట్టుకుంటాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నరుల ఎదుట యెహోవాను ఆశ్రయించి వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అటువంటి గొప్ప మేలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక.